హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సెట్ నోటిఫికేషన్ ద్వారా 2025-26 అకాడమిక్ ఇయర్లో 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాల కోసం అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా మరియు అలాగే కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లలో ఈ సెట్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కోర్స్ అనేది 4 years కోర్స్ అన్నమాట. బీఎస్సీ నర్సింగ్ కోర్సు, ఫుల్ టైం రెగ్యులర్ మోడ్ ప్రోగ్రామ్ ఇది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాల కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ కావడం అయితే జరిగింది. మే 28 ఉదయం 11 గంటల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జూన్ 20 వరకు కూడా ఆన్లైన్లో సాయంత్రం 6 గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులైతే మొత్తం 1180 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 944 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా ఏ మెథడ్ అయినా యూజ్ చేసి మీరు ఈ ఫీజు అనేది పే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రవేశాలకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ 4 years బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 4 years బీఎస్సీ నర్సింగ్లో మీరు ప్రవేశాలు పొందాలి అంటే కన్వీనర్ కోటా అయినా సరే, మేనేజ్మెంట్ కోటా అయినా సరే, జనరల్ కేటగిరీ అభ్యర్థులైనట్లయితే 50% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినట్లయితే 40% రావాల్సి ఉంటుంది. అలాగే జనరల్ కేటగిరీ పర్సన్స్ అయినట్లయితే వాళ్ళు ఓసీలో పీడబ్ల్యూడి అభ్యర్థులైనట్లయితే 45% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10+2 లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది బైపీసీ గ్రూప్లో అంటే సైన్స్ స్ట్రీమ్లో మీరు కంప్లీట్ చేసి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా మీ యొక్క ఇంటర్మీడియట్లో ఉన్నట్లయితే ఈ ఏపీఎన్ సెట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా ఏఐఎస్ఎస్సిఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ నుంచి మీరు 10+2 క్వాలిఫికేషన్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో పూర్తి చేస్తున్నా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ అనేది బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్లో చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ఈ కోర్సు పూర్తి చేసినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదన్నట్లయితే స్టేట్ ఓపెన్ స్కూల్స్ నుంచి అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ నుంచి మీరు ఈ యొక్క కోర్సులు పూర్తి చేసినా సరే ఎలిజిబుల్ అవుతారు. వీటితో పాటు ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 10+2 లెవెల్లో మీరు పాస్ అయ్యి అయితే ఉండాలి. అయితే ఈ ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా ఓసీ అభ్యర్థులైనట్లయితే 45% ఆఫ్ మార్క్స్ అనేవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో 40% మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏజ్ అనేది డిసెంబర్ 31, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. కనీసం 17 సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. అలాగే మెడికల్గా తప్పనిసరిగా ఫిట్గా ఉండాలని కూడా తెలియచేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకునే వారికి కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు తప్పనిసరిగా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మరియు సిగ్నేచర్ ఇలాంటివన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా క్లియర్గా కనిపించాలి. ప్రాపర్గా కనిపించినవే మీరు అప్లోడ్ చేయాలి. బ్లర్గా ఉండేవి మీరు అప్లోడ్ చేయకూడదు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించాలి. లేదన్నట్లయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా ఏ మెథడ్ అయినా యూజ్ చేసి
పే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, అలాగే టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే పిహెచ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం, అలాగే మీ ఫోటో, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అలాగే ఫింగర్ ప్రింట్ అనేవి జేపీజీ ఫార్మేట్లో, మిగతావన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మాట్లో ఏవైతే చెప్పానో అవన్నీ కూడా 100 KB వరకు కూడా సైజ్ ఉండొచ్చు. అలాగే మిగతా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేవి మీరు 500 KB వరకు సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మీకు ఆల్రెడీ నేను చెప్పిన విధంగా మినిమం మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మొత్తం 13,726 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో 254 ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో ఈ సీట్స్ అయితే ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్తో పాటు ఈ సీట్స్ అనేవి అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్లో ఉంటాయి. వీటిల్లో మీరు ప్రవేశాలు అయితే పొందొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియచేయండి, అప్లై చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.